ఒక పెద్ద సభను ఆయన ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆర్గనైజ్ చేసుకొని దాంట్లో మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, హూస్ హూ ఆఫ్ బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా ఆ మీటింగ్లో ఉన్నది. ఇది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కడు లేడు అందులో, బండి సంజయ్ లేడు. మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా మీటింగ్లో ఉంటుంది, ఒక్కడు మాత్రమే ఆ మీటింగ్లో లేదు, అది బండి సంజయ్ గారు. రెండోది ఇంకొక సంఘటన మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ వాళ్ళు పిలుపునిచ్చినప్పుడు, వారు నోటీస్ ఇచ్చినప్పుడు ఈటెల రాజేందర్ గారు చాలా స్పష్టంగా ఆ కమిషన్ ముందు కావచ్చు, బయటకు వచ్చి టీవీ ముందు కావచ్చు, లేకపోతే వివిధ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పారు. ఇది క్యాబినెట్ అప్రూవల్తో కట్టిన ప్రాజెక్టు. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకే కాదు, తెలంగాణకే వరదాయనిగా మిగిలిపోయింది. కాళేశ్వరం వల్ల ధాన్య ఉత్పత్తి పెరిగిపోయింది, రైతుల జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పని బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నటువంటి ఈటెల రాజేందర్ గారు చెప్పినటువంటి ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకొని నేను మాట్లాడేటువంటి అంశాలను దయచేసి శ్రద్ధగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఇట్లా ఉంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి రామచిలుకగా బండి సంజయ్ మారినట్టుగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి మీట నొక్కుతాడు, తోలుబొమ్మ లెక్క బండి సంజయ్ ఎగిరి పడుతున్నట్టుగా మాత్రమే నిన్న మాట్లాడింది తప్ప ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి, ఈటెల రాజేందర్ గారి మీటింగు మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంటే మీ టీవీలు పేపర్లు అన్నీ ఫ్రంట్ పేజీల న్యూస్ పెడతాయి, సగం కాలమ్స్ రాసి పడేస్తాయి. పక్కన నా వార్త కూడా రావాలా అని చెప్పని ఆ స్పేస్ మేనేజ్మెంట్ కోసం చిల్లర డ్రామాలు ఆడినరా, మొత్తానికి ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టినరు. అది ఆ మీటింగ్ను నలిఫై చేసేటట్టు ప్రయత్నం. రెండవది, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని నిన్న చిలక పలుకులు పలికిండు బండి సంజయ్ గారు. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే వీఆర్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే పార్టీ అంతా ఏ ఎంక్వైరీలైనా పెట్టుకొని ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరదాయిని లెక్క నిలబడ్డది కాబట్టి ఏ ఎంక్వైరీ పెట్టుకున్నా, ఎన్ని హెరాస్మెంట్లు చేసినా రైతుల కోసం మేము కొట్లాడతామని చెప్పని పార్టీ రెడీగా ఉన్నది. మరి ఈ దీంట్లో ఆల్రెడీ నోటీసులు ఎదుర్కొన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా సిబిఐ ఎంక్వైరీ వస్తాయి కదా. ఈటెల రాజేందర్కు సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న తర్వాత సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నవాడిని పార్టీ అధ్యక్ష పదవి ఎట్లా చేస్తారు, తప్పిస్తారు కదా అని చెప్పని అదొక రెండో కుట్రకోణం. ఒకటి, మీటింగ్ స్పేస్ రావద్దు, మీడియాల కవరేజ్ రావద్దు, తనది కూడా సమానమైన కవరేజ్ రావాలా. ఒకవేళ తనన్నట్టుగానే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టయితే, ఈటెల రాజేందర్ కూడా సిబిఐ కేసులో ఇంప్లికేట్ అయినట్టయితే ఈటెల రాజేందర్ బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడు అవుతాడు. నా కుర్చీకి నేను మళ్ళీ కుర్చీ మీద కూర్చోవడానికి నాకు పోటీ ఉండదు, ఈటెల రాజేందర్ని ఇట్లనే తప్పిస్తున్నది రెండో కుట్ర. మూడో కుట్ర ఏంటి అంటే, ఊరంతా ఒక దారి అంటే ఉలిపికట్ట ఒక దారి. తెలంగాణ అంతా అట్టుడికి పోతా ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఆగమాగం అయిపోతూ ఉన్నారు. ఇవాళ ఈ బరకచెర్ల అని చెప్పిన ఒక అడ్డమైన ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు కడతా ఉన్నాడు. మా గోదావరి నీళ్లు ఎత్తుకపోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా బతుకులు ఎట్లా అని చెప్పని రైతులు ఆగమాగం అవుతుంటే వాళ్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి మద్దతుగా అన్నట్టుగా నిన్న బనకచెర్ల గురించి ప్రశ్నలు వేసింది మీడియా వాళ్ళు. ఇంకా బనకచెర్ల సంగతి ఏంటంటే నేను అది మాట్లాడా అని చెప్పని పక్కకు పడేసి నేను కాళేశ్వరము సిబిఐ అని చెప్పని మాట్లాడు. ఏమర్థమవుతామని చెప్పండి. బనకచెర్ల మీద చర్చ రావద్దు, సిబిఐ కేసు ఈటెల రాజేందర్ మీద రావాలా, బీజేపీ అధ్యక్ష పదవికి రావద్దు, ఆ మీటింగ్ కొలాప్స్ అయినట్టుగా కనబడాలన్నట్టు ఒక చిల్లర మనస్తత్వం. ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక చిల్లర ప్రయత్నానికి రేవంత్ రెడ్డి రిమోట్ ఎత్తితే ఎగిరిపడేటువంటి ఒక తోలుబొమ్మ లెక్క, రేవంత్ రెడ్డి రామచిలుక లెక్క బండి సంజయ్ గారు నిన్న వ్యవహరించిన తీరు నాకు అనిపించింది. నిన్న ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే తలిపాలు దాగి రొమ్ముగుద్దుడు అంటే గిట్లనే ఉంటుందేమో. గోదావరి నీళ్ళు దాగి పెరిగిండు ఆయన, కరీంనారాయణే కదా. గోదావరి నీళ్లు దాగి పెరిగినోడు గోదావరి నీళ్లు చంద్రబాబు నాయుడు ఎత్తుకపోతున్నాడంటే ఆగ మేఘాల మీద పార్లమెంట్ సభ్యుడు ఉండి అక్కడ ప్రజాప్రతినిధి ఉండి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం రేవంత్ నిద్రపోతున్నావా, ముఖ్యమంత్రివా, నువ్వు కంత్రివా, నిద్రపోతున్నావా, ఆ చంద్రబాబు నాయుడుకు నీకు ఇద్దరు దోస్తానుంటే చూసుకోరు కానీ మా నీళ్ళంతో ఎత్తుకపోకుండా నువ్వు ఇమీడియట్గా బనకచెర్ల గురించి మాట్లాడతావా, కాళేశ్వరం గురించి మాట్లాడతావా? ఇది తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటిది. అది గోదావరి తల్లి ఏడుస్తారు ప్రతి సంవత్సరం, లేదా ఆరతి పీరుతని ఇస్తారు అక్కడ. మరి ఎందుకు ఇస్తారో ఆరతులు, ఆ గోదావరి తల్లి ఏడుస్తూ ఉంది. అలా ఇటువంటి
చెత్తగాళ్ళందరినీ కూడా మేము ఇలా ఎంపీలుగా శాసనసభ్యులుగా బీజేపీ నుంచి ఎన్నుకుంటే ఇవాళ గోదావరిని కూడా దొంగతనం చేస్తూ ఉంటే కనీసం దాని గురించి కూడా రక్షకు రావట్లేరు అని చెప్పని ఇవాళ గోదావరి తల్లి ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి, అక్కడ ప్రజలు ఏడుస్తున్నట్టు ఒక పరిస్థితి. ఇది నయవంచన, దగా, మోసం. మూడో విషయం ఏంటంటే మేడిగడ్డ ఇవాళ మార్బీ బ్రిడ్జ్ అహ్మదాబాద్లో కూలిపోయింది. ఇట్స్ ఆల్రెడీ రెస్టోర్డ్. మార్బీ బ్రిడ్జ్ కూలిపోయింది, ఆల్రెడీ రెస్టోర్డ్. అయోధ్యలో రామ మందిరానికి లీక్లు వచ్చినాయి, దాన్ని కూడా నీళ్లు మొత్తం గారిపోయింది. మనం చూసినాం ఓపెనింగ్ అయిన తర్వాత. ఆడేం సిబిఐ విచారణ లేదు, లేకపోతే వాటిని పడవబెట్టలేదు. మొత్తం లక్షల ఎకరాలకు నీళ్లు అందించేసి తెలంగాణకు వరదాయినిగా మారిన ఒక ప్రాజెక్టు ఒక 2 పియర్స్లో రిపేర్కి వస్తే, క్రాక్స్ వస్తే, ఒక కరీంనగర్ మంత్రిగా ఉండి కరీంనగర్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉండి ఇమీడియట్గా ఆ ప్రాజెక్టును రిపేర్ చేయించి రైతులకు అందుబాటులో చేయాల్సిన కనీస సోయి లేకుండా చిల్లర మల్లరగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే ప్రయత్నం చేసినాడు. ఎంత సిగ్గు అనిపించింది మాట్లాడుతుంటే. నాకు అనిపించింది ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళంతా, ఎట్లా లీడర్లు అవుతారు వీళ్ళు. పోలవరం కొట్టుకపోయింది, మనందరికి ఎరికే కదా. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత పోలవరం కొట్టుకపోయింది. అది కూడా అడ్డమైన కన్స్ట్రక్షనో డిజైన్ లోపమో మొత్తానికి ఏదో కొట్టుకపోయింది. కొట్టుకపోయిన తర్వాత